ఇది పచ్చి కూర నేను తయారు చేసింది. ఇప్పుడు ఆయన డాక్టర్ రామ్మోహన్ రావు చెప్పినట్టుగా అనమాట. ఒక క్యారెట్ తీసుకున్నాను, తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్క, కొంచెం అల్లం, కొంచెం ఒక గార్లిక్ ఒకటి వేసాను, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ వేసేసి ఒక టమాటా ఇట్లా వేసి 1-2 టమాటాలు వేసి మిక్సీ వేసాక కొంచెం ఈ జీడిపప్పు, కాసిన పల్లీలు వేసాను, కాసిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు కలిపేసాను. ఇది రా ఫుడ్ అంటే ఇది. దీన్ని ఈవెన్ చపాతీల్లో కానీ అట్లా కూడా తినచ్చు. అట్లీస్ట్ కొంత ట్రై చేసుకుంటూ పోవచ్చు. కానీ నేను కొత్తిమీర వేసేటప్పుడు కొంచెం వేడి నీళ్ళలో కాసేపు ఉంచి వేసాను. అంటే మనకి ఇంకా అలవాటు లేదు కాబట్టి కొంత ఇంటెస్టైన్లో వామ్స్ అవి ఉంటాయి, అవి గుడ్లు ఉంటాయి ఈ ఆకుకూరల్లో, దానికోసం. ఇక అలవాటు అయితేనేమో ఇంటెస్టైన్ చూసుకుంటుంది. ఇంటెస్టైన్లో మంచి హెల్తీనెస్ వచ్చే కొద్దీ ఇక అవసరం ఉండదు. ఇది ఇట్లా తయారు చేసిన దానికి మనం టేస్ట్ కోసం అలవాటుపడిన పదార్థాలు, పెరుగు కానీ, కొబ్బరి కానీ, కొంచెం నెయ్యి కానీ, ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ హ్యాబిచువేటెడ్ పదార్థాలు కాబట్టి మనకి పెద్ద ఎబ్బెట్టు అనిపించకుండా తినచ్చు. ఇది యాక్చువల్గా వండిన దానికంటే కూడా బాగుంటుంది. కొంచెం జీడిపప్పు ఇలాంటివన్నీ వేస్తే నాలిక రాని అంటుంది. ఆయిల్ కొవ్వు తగిలితే రాని అంటుంది. ఒక క్యారెట్ కూడా వేస్తే టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆకుకూరలు వేసుకుంటే సరిపోతుంది.